మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. సత్యం హెవెన్ మినిస్ట్రీ ద్వారా ఈ దినము మనం వినబోతున్న సందేశము అబ్రహాము ఏశావు యాకోబులకు దేవుని గురించిన సంగతులు చెప్పాడా? ఈ ప్రశ్నకు మనము బైబిల్ గ్రంథములో నుండి ఆధ్యాత్మికమైన లోతులోనికి వెళ్ళి మనం గమనించినట్లయితే దేవుడు అబ్రహామును 75 సంవత్సరాలప్పుడు పిలిచాడు. పిలిచి నీకు సంతానమును నేను అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేశాడు. అయితే అబ్రహాముకు 100 సంవత్సరాల వయసున్నప్పుడు, శారాకు 90 సంవత్సరాల వయసున్నప్పుడు వాళ్ళకు దేవుడు చెప్పినట్లుగా కుమారుణ్ణి అనుగ్రహించినాడు. ఆ కుమారుని పేరు ఇస్సాకు అని పేరు పెట్టారు. ఈ ఇస్సాకు 40 సంవత్సరాలప్పుడు, ఇస్సాకు 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అబ్రహాముకు 140 సంవత్సరాల వయసు ఉంది. ప్రియ దేవుని ప్రజలారా, 40 సంవత్సరాల వయసు కలిగిన ఇస్సాకు వివాహం చేస్తాడు అబ్రహాము. 40 సంవత్సరాలకు ఇస్సాకు వివాహం చేసుకున్నాక అతనుకు పిల్లలు ఎంబటే పుట్టరు. ఇస్సాకు 60 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అప్పుడు ఇస్సాకు 2 కవలలు పుడతారు. వారి ఏశావు, యాకోబు. పెద్ద కుమారుడు ఏశావు, చిన్న కుమారుడు యాకోబు అని వారికి పేరు పెడతారు. అప్పుడు వయసు ఎంత? ఇస్సాకు వయసు అంటే 60 సంవత్సరాలని దేవుని వాక్యములో మనం చూడొచ్చు. అయితే ప్రియ దేవుని ప్రజలారా, అబ్రహాము బ్రతికిన దినములు ఎన్ని? 175 సంవత్సరాలు అబ్రహాము బ్రతికిన కాలం. అంటే 60 సంవత్సరాల వయసు కలిగిన ఇస్సాకు కుమారులు పుట్టినారంటే అబ్రహాము వయసు ఎంత? 160 సంవత్సరాలు. అంటే అబ్రహాము బ్రతికిన దినములు ఎంత అంటే 175. అంటే ఇంకా 15 సంవత్సరాలు. ఏశావు, యాకోబు పుట్టినాక ఇంకా 15 సంవత్సరాలు అబ్రహాము జీవించినాడు, గుడారంలో జీవించినాడు. ప్రియ దేవుని ప్రజలారా, అందుకే అబ్రహామును గురించి దేవుడు ముందుగా చెప్పిన మాట ఏంటంటే ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం, ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనుకు కలగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతని ఎరిగి ఉన్నాను. దేవుడు అబ్రహామును ఎరిగి ఉన్నాడు. ఎందుకు? తన పిల్లలకు దేవుని గురించిన సంగతులు, నీతి న్యాయాన్ని గురించి చెప్పే సంగతులు తన పిల్లలకి చెప్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఈ దేవుని ప్రజలారా, అబ్రహాము, ఏశావు, యాకోబులకు దేవుని గురించిన సంగతులు తెలియజేసినాడు. మనం వాక్యంలో చూసినట్లయితే ఆదికాండము 25వ అధ్యాయములో, ఆదికాండం 25వ అధ్యాయము మనం చూసినట్లయితే అబ్రహాము 7వ వచనం, 25వ అధ్యాయం 7వ వచనం, అబ్రహాము బ్రతికిన దినములు 175. చూడండి, 175 సంవత్సరాలు ఎవరికి? అబ్రహాముకు బ్రతికిన దినములు. అయితే ఇస్సాకు కుమారుని ఎప్పుడు ఇచ్చినాడు చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయం
19వ వచనం నుండి మనం చదువుతాము. అబ్రహాము కుమారుడు ఇస్సాకు వంశావళిది. అబ్రహాము ఇస్సాకు కనెను. ఇస్సాకు పదరాములో నివసించు సిరియావాడైన బెతుయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరి అయిన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయింది. ఆమె గర్భముల శిశువులు ఒకటితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, దేవుని ప్రజలారా, ఇలాగ 40 సంవత్సరాలకు వివాహం చేసుకున్నాడు. ఎవరు? ఇస్సాకు. అయితే 60 సంవత్సరాలకు ఇస్సాకు 60 సంవత్సరాలకు కుమారుని ఇచ్చినాడు. చూడండి ఆ మాట 26వ వచనం, ఆదికాండం 25వ అధ్యాయం 26వ వచనం. తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమును పట్టుకొని ఉండెను గనక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్ల వాడు. దేవుని ప్రజలారా, ఇస్సాకు తన కుమారులను కనినప్పుడు, రిబ్కా కనినప్పుడు ఇస్సాకు వయసు 60 సంవత్సరాలు. అంటే 160 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అబ్రహాముకు 2 మనవలు పుట్టారు, ఏశావు, యాకోబు. ఆ తర్వాత 15 సంవత్సరాలు జీవించినాడు. ఈ 15 సంవత్సరాలు యాకోబు గుడారంలో నివసించినాడు. దేవుని ప్రజలారా, ఏశావు గుడారంలో నివసించినారు. వారికి దేవుని గురించిన నీతి న్యాయముల గురించి చెప్పాడు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మనము కూడా మన పిల్లలకు దేవుని గురించిన నీతి న్యాయముల గురించి చెప్పేవారము ఉండాలా. దేవుడు మన పిల్లలను ఆశీర్వదించి గొప్ప జనాంగముగా చేస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సత్యం హెవెన్ మినిస్ట్రీ ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ గాడ్ బ్లెస్ యూ. వందనాలు.